సదాశివపేట పట్టణంలోని 23వ వార్డులో నీ భోలేనాథ్ వినాయక యూత్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 5 రోజుల పాటు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శుక్రవారం వార్డు కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్ మరియు భోలేనాథ్ యూత్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్కు మరియు స్థానిక ప్రజాప్రతినిధులకు భోలేనాథ్ వినాయక యూత్ ఆధ్వర్యంలో సాలువాతో ఘనంగా సన్మానం నిర్వహించారు. ముందుగా మండపం వద్ద వార్డు కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో పలు సంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం, కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్, ప్రకాష్ చౌదరి, విద్యాసాగర్ రెడ్డి, సత్యం గౌడ్, సమీ, జున్ను, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కోడూరి అంజయ్య, భోలేనాథ్ వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు, వార్డు పెద్దలు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయనకు సహకరించి ఆయన కూడా మీకందరికి సహకరించి ఏ సమస్యలున్నా ఒక అభివృద్ధి సమస్యలే కాకుండా ప్రతి సాంస్కృతిక కార్యక్రమం కానివ్వండి, ప్రజారోగ్య ప్రభాకర్ గారి కృషి నేను గర్వంగా తెలియజేసుకుంటా. ఎందుకంటే ఎవరు ఒప్పినా ఒప్పకపోయినా వారు చేసింది మా రామశెట్టి అన్న విష్ణన్న కోసమే నిర్వహిస్తుండ్రు. ఇంద్రమోహన్ గౌడ్ సహకారంతో రామశెట్టి అన్న, కృష్ణవర్ధన్ రెడ్డి ఈ పెద్ద మనుషుల కోసమే వారు ప్రత్యేకంగా వారిని గుర్తించడానికి ఈ రోజు ప్రత్యేక మహోన్నతమైన వ్యక్తి మన చింతా ప్రభాకర్ గారు. వారిని సవినయంగా వేదిక మీదకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ఉండి మన ఆహ్వానం మనిషి మీరు పెట్టుకోండి, నేను ఖచ్చితంగా వస్తా ఇది అనే ఒక సంకల్పం మాట ఇవ్వడం జరిగింది. మేము ఇంత గ్రాండ్ గా పెట్టుకున్నాం. వారు రావడం మంచి విద్యాభివృద్ధులు ఇచ్చి దినదిన అభివృద్ధి చెందిన ఆ భోలేనాథ్ విఘ్నేశ్వరుడు జీవించాలని మీ అందరినీ దీవెనలు కోరుతూ మీ ముందు వారిని సన్మానం చేస్తున్నాం. చెప్పడంతో ఒకసారి వారిని జీవించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సో అందరు ప్లేస్ ఉంటే ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ మీరు నిల్చుంటే వెనకాల వాళ్ళకి కనబడదు కాబట్టి అందరు కూర్చోవాలి. మాక్సిమం 9 కనబడట్లేదు. సో ప్లీజ్ ఎవరు కవర్ చేయొద్దు. సో గౌరవ అతిథులు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ శ్రీ భోలేనాథ్ కమిటీ
ఏమిరా ఇంత నుంచి కూసో కూసో రచ్చేస్తాడని మా ఆయన సీటు మీద పట్టాలి సీటు కింద కడవని చెప్పలేదు ముసలోడు ఆడిని నువ్వు తాడావు ఏమి లడ్డు వేల పాట అయ్యేదాకా ఉంటావా అప్పుడే నిద్రస్తాడా ఏమిరా అట్ట పోతాడావు ఆయన అయితే ఎవరో ఆ బిత్తురోడు అంటున్నాడు కదా ఒకటి సత్తాడు కాదు ఎప్పటికీ బిత్తురోడు అంటున్నాడు అంతగా నా బిత్తురోడు కాదు మెంటల్ దమాక్ వస్తున్నాడు నాకు అన్నా లడ్డు ఏలో పాటు అక్కలు వాడేది కదా పాడిందా లేదా పాడింది అక్క నాకు ఒక అరకిలే పక్కకు పెట్టు డిన్నర్ చేసినాక చేస్తా ఏం కాదు భోజనం అయినాక తినాలి లడ్డు ఏం పట్టు సిట్టి సిల్గమా పొడి సిల్గమా ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా సరే మీకోసం చెప్తా సిట్టి సిల్గమ్మా అమ్మ కొట్టిందా అమ్మ కొడితే ఏం చేయాలండి సీదా రూమ్ లో పోయి ఏడవాలి అవునా కదా నువ్వేం చేసినావు ఫోటోలు వేయడం మంచిగా ఉన్నది వాడు చేసినావు అడిగితే మంచిగా ఉన్నది గుడ్డుతోనే ఎవడు మీద మారాడు ఆయనతో గొంతు కట్టడం పడితే బాగా పోతుంది వెళ్ళగా తిని సాధికారంగా తిని ఇప్పుడు నేను లేవా మా మంత్రి లేరా మా ఎమ్మెల్యే లేరా ఏం పరేషాన్ చెప్పండి డాక్టర్ శ్రీహరి గారు అందరికి పరిచయమే వారిని కూడా గోరీనాథ్ కమిటీ తరఫున సన్మానం చేయాలని జగదీష్ పైకి జగదీష్ అందరూ గట్టిగా క్లాస్
తర్వాత విజేందర్ సన్మానం చేయాలని మనం చేస్తున్నాం. మరియు సత్యనారాయణ గౌడ్ గారిని చెప్పట్లేండి. గోపాల్ గారు మరియు నా సహచర కౌన్సిలర్లు విద్యాసాగర్ రెడ్డి గారు, సమీ గారు, జిన్ను గారు, సత్యం గారు, ప్రకాష్ గారు మరియు భోలేనాథ్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముందు కూడా మనము ఇంకా బాగా చేసుకొని అందరికి ఆదర్శంగా నిలవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి సౌజన్యంతో ఈ భోలేనాథ్ వినాయక నిమజ్జనం మరి వారి ఇంద్రమోహన్ గౌడ్ వారి సహాయ సహకారంతో జరుపుతున్నందుకు వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ పేరు పేరున ఈ నిమజ్జన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన సదాశివపేట పట్టణంలో 42 కంప్లీట్ చేసుకొని 43వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సదాశివపేట పట్టణ వినాయక మందిరాలకు కానీ ఈ మంటపాలకు కానీ మరి అందరికీ మా మున్సిపల్ తరఫున నిమజ్జన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మొదటి పండుగ మరి ఇంతకుముందు ప్రభు గారు చెప్పిండ్రు, మనం ఏదైతే ఈ వినాయక పండుగ ఎంత సంతోషంతో జరుపుకుంటామో మరి అన్ని పండుగలు కూడా మరి సంతోషంగా జరుపుకుంటాం అనేది వాస్తవం. ఈ వినాయక పండుగ సందర్భంగా మరి ఈ వానాకాలంలో భోలేనాథ్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వార్డు కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్ గారు మీ అందరి ఆశతో మీ అందరికీ అరమందికి లేకుండా తిరుగుతూ మరి మీ గల్లీ అన్ని గల్లీలకు సంబంధించి అభివృద్ధిలో తానే పనిచేస్తున్నటువంటి తమ్ముడు ఇంద్రమోహన్ గౌడ్ గారు, అర్జున్ గారు, మరి మన పెద్దలు రామచంద్ర గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి రఘుకుమార్ గారు, ఈ వార్డుకి సంబంధించిన మహిళాతలు, వార్డు పెద్దలు, నాతో పాటు కార్యక్రమంలో భాగపంచుకున్న అంజద్ గారు, మరి రషీద్ గారు, మరి పెద్దపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చాలా ఘనంగా చాలా విజయవంతంగా రోజువారీ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేసుకున్నట్టు మీకు చేస్తున్నదానికి సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. వినాయకుడి చవితి నుంచి మరి వినాయకుడి ఉంటేనే మన విఘ్నాలన్నీ తొలగించి